హాయ్ హలో అండి అందరికీ. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి నేను బియ్యం పిండితో మురుకులు లేదా కారం చుట్లు అయితే ట్రై చేస్తున్నాను. మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నానండి బియ్యం పిండి. మా అత్త పంపించింది. ఊర్లో కొన్ని చేసుకున్నాం కానీ మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు కొంచెం పిండి అయితే తెచ్చుకున్నానండి. నేను బియ్యం పిండి 2 గ్లాసెస్ బియ్యం పిండికి 1 గ్లాస్ అయితే శనగపిండి వేసుకొని బాగా అంత బియ్యం పిండికి పట్టేటట్టు అంతా శనగపిండి అయితే కలిపేసుకోవాలి. చూడండి అలా 2 గ్లాసెస్ బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి అయితే తీసుకున్నానండి. మరి అది ఉండలు ఏమీ లేకోకుండా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి వచ్చేసి నువ్వులు కొన్ని, నెక్స్ట్ వాము అండ్ మళ్ళీ జీలకర్ర వేసుకొని కలిపేసుకోవాలండి. నెక్స్ట్ కారము, మీకు తగినంత కారము, నెక్స్ట్ మీకు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతా గరిటెతో అలా కలిపేసుకోవాలి మొత్తం అంతా. కలిపేసుకున్న తర్వాత పక్కన వాటర్ వేడి అంటే గోరువెచ్చని వాటర్ కలుపుకోవాలండి. వాటర్ వేసుకుంటూ మీకు అంత లూజ్గా కాకుండా మరి అంత గట్టిగా కాకుండా మీడియం లాగా అంతా కలిపేసుకోవాలి. అక్కడ పక్కన ఆయిల్ పెట్టేసా, స్టవ్ పైన కడాయి పెట్టేసిన తర్వాత ఆయిల్ పోసేసి పెట్టేసా. ఇంకా పిండి కలుపుకున్నాం కదండి, అది కొత్తదండి. ఇంకా నేను మొన్ననే తీసుకున్నాను ప్రోడక్ట్. కారం చుట్లు వేయడానికి అనేసి తీసుకున్నానండి. బాగుంది, క్వాలిటీ కూడా స్టీల్ అండి. 6 వెరైటీస్ అయితే వచ్చాయి. అలా పిండి అలా ముద్దగా అనేసుకున్న తర్వాత అందులోకి పెట్టుకున్నానండి. పిండి కూడా చాలా బాగానే పడుతుంది అందులోకి. ప్రెస్ చేస్తాం కదండి, ప్రెస్ చేసేదానికంటే ఇదే బాగుంది. కానీ కొంచెం నాకైతే ఇబ్బందిగా అనిపించింది వేసుకోవడానికి. నేనైతే న్యూస్ పేపర్ మీద వేసుకొని ఆయిల్లోకి వేస్తానండి. ఇది డైరెక్ట్గా అందులోకి వేసేస్తున్నాను. అది చెయ్యికి కొంచెం హ్యాండ్కి అనేది హీట్ వస్తూ ఉన్నింది. ఇంకా అలా స్టెప్ బై స్టెప్ అయితే వేసేసుకున్నానండి. ఒక 2 అవర్స్ పట్టిందండి నాకు వేయడానికి. స్టవ్ కింద పెట్టుకొని అయితే వేస్తాను. కానీ ఇక్కడ స్టవ్ బండ పైననే పెట్టేసుకొని వేసేపటికి 2 అవర్స్ పట్టిందండి. నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి. అలా వేసేసుకున్నానండి. మరి నెక్స్ట్ అలా స్టెప్ బై స్టెప్ అయితే వేసేసుకొని ఇంకా అన్నీ అయితే కంప్లీట్ చేసేసానండి నేనైతే. మరి అలానే మళ్ళీ ముద్దగా అందులోకే పెట్టేసుకొని మళ్ళీ వేస్తున్నానండి. అలా వేసేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే అయిపోయాయండి. ఈ చిన్న కారపూస కూడా ట్రై చేశానండి, కానీ జీలకర్రకి అడ్డుపడుతుంది. చిన్న బొక్కలు హోల్స్ చిన్నగా ఉండేపాటికి. బాయ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. 2 అవర్స్ పట్టిందండి అవన్నీ కంప్లీట్ చేయడానికి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.